వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు. చైనాలోని ఆ రాష్ట్రమే తెలంగాణ అభివృద్ధికి స్ఫూర్తట. 2027 జూలైలో గోదావరి పుష్కరాలు పట్టింపు లేని ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో ఫిలిం సిటీలు ఎన్నో తెలుసా? నియోపోలిస్ లో వేలానికి మరో 70 ఎకరాలు. తెలంగాణలో కోల్డ్ వేవ్, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరుచుకున్నామన్నారు. ముఖ్యంగా అభివృద్ధి దూసుకుపోతున్న విదేశీ నగరాలను ప్రామాణికంగా తీసుకొని వాటిని అనుసరిస్తున్నామని చెప్పారు. వీటిలోనూ ప్రధానంగా చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆ రాష్ట్రం కేవలం 20 ఏళ్లలో భారీ పెట్టుబడులు సాధించిందని సీఎం వివరించారు. అలానే తెలంగాణను కూడా పెట్టుబడులకు డెస్టినేషన్ గా మార్చనున్నట్టు చెప్పారు. తాజాగా 2 రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సదస్సును రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్పూర్లో ఉన్న ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి దేశం ఏ విధంగా అయితే లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతుందో అలానే తెలంగాణ కూడా నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతుందని చెప్పారు. దీనిలో భాగంగానే వచ్చే 3 ఏళ్లలోనే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు. అదేవిధంగా 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ లక్ష్య సాధనలో అందరినీ కలుపుకొని పోనున్నట్టు సీఎం వివరించారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి వివరించారు. అయితే ఇదేమి చిన్న లక్ష్యం కాదన్న ఆయన కష్టపడి సాధించాలని భావించినప్పుడు పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతో లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్టు సీఎం చెప్పారు. అభివృద్ధి మరింత క్షేత్రస్థాయికి చేరాలన్న లక్ష్యంతోనే రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్టు తెలిపారు. ఈ 3 జోన్లను ఇతర రంగాలకు సమన్వయం చేయడం ద్వారా క్యూర్, ప్యూర్, రేర్ ఫార్ములాతో వాటిని అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. వీటిని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలవనున్నట్టు తెలిపారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని స్వయంగా చూసినట్టు తెలిపిన సీఎం తెలంగాణలోనూ అదే తరహా ఫార్ములాతో పెట్టుబడులను ఆహ్వానించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. ఇదే సమయంలో ప్రపంచంలో అభివృద్ధి సాధించిన జపాన్, జర్మనీ సహా ఇతర దేశాలను కూడా నమూనాలుగా తీసుకుంటామన్నారు. ప్రకృతిని దైవంగా ఆరాధించడం మన సాంప్రదాయం. నదిని ప్రాణదాతగా సేవిస్తాం. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే ఈ గోదావరి పుష్కరాల కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వేచి చూస్తుంటారు. ఈ పుష్కరాలకు కొన్ని కోట్లలో భక్తులు హాజరవుతుంటారు. గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 జరుపుతున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి దీనికి సమయం సమీపిస్తోంది. ఏడాదిన్నరలో ఈ మహోత్సవాల ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏర్పాటు చేయాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. కానీ అధికారులు దీనికి సంబంధించిన శాఖల వారి సమర్థ ప్రణాళిక, ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక మాత్రం ఇంకా ప్రభుత్వానికి పంపలేదు. అన్నాహత సమావేశాలని, పీపీటీ ప్రదర్శనలని, పర్యటనలంటూ నెలలు గడుస్తున్నాయి తప్ప కార్యాచరణ ముందుకు జరగట్లేదు. ఈ ప్రక్రియ పూర్తయి నిధులు మంజూరయ్యే సమయానికి పుణ్యకాలం సమీపిస్తుందేమోనన్న సందేహాలు వెలువడుతున్నాయి. కాగా గోదావరి నది తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ప్రవహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉంది. ఎక్కువ శాతం అంటే తెలంగాణలో 5 జిల్లాల్లో ప్రవహిస్తోంది. కాగా గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 904 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించకపోవడం గమనార్హం. హైదరాబాద్లో ఫిలిం సిటీల విప్లవం రానుంది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ఫిలిం స్టూడియోలు నిర్మించడానికి ఒప్పందాలు జరిగాయి. ఫిలిం సిటీలకు సంబంధించి సమ్మిట్లో ఫిల్మ్ ఇన్ తెలంగాణ సెషన్ జరిగింది. తెలంగాణను భారతదేశంలోని క్రియేటివ్ ఎకానమీలో ముందుంచేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో ఫిలిం స్టూడియోలు, ఫిలిం సిటీల అభివృద్ధికి 2 పెద్ద ఒప్పందాలు జరిగాయి.
ఇవి బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్గన్, సల్మాన్ ఖాన్లకు సంబంధించినవి. ఇవి హైదరాబాద్ను గ్లోబల్ సినిమా హబ్గా మార్చడానికి సహాయపడతాయి. అజయ్ దేవగన్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ సిటీ అభివృద్ధి, విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియో సౌకర్యాలు, కటింగ్ ఎడ్జ్ ప్రొడక్షన్ కేపబిలిటీలు ఉంటాయి. అజయ్ దేవగన్ రైజింగ్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది. అన్నపూర్ణ స్టూడియోను కూడా ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని నాగార్జున ప్రకటించారు. పూర్తిగా తరలిస్తారా లేకపోతే అక్కడ కొత్తది నిర్మిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. విశాలమైన స్టూడియోను నిర్మించాలి అన్న ఆలోచనలో నాగార్జున ఉన్నారు. కేవలం స్టూడియో మాత్రమే కాకుండా మారుతున్న నిర్మాణ అవసరాలకు తగ్గ అత్యాధునిక సౌకర్యాలతో ఫిల్మ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ అటు పర్యాటకుల్ని, ఇటు సినిమా ప్రొడ్యూసర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆకట్టుకుంటోంది. అక్కడ షూటింగ్లు రోజుకు 4-5 సినిమాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇతర భాషల వాళ్లు కూడా వస్తుంటారు. ఇప్పుడు ఒప్పందాల్లో భాగంగా బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు నిర్మాణాలు పూర్తి. ఇక హైదరాబాద్ కంటెంట్ కింగ్ గా మారుతుంది. ఎలాంటి కంటెంట్ అయినా తీయడానికి ఇక్కడికే వస్తారని అనుకోవచ్చు. కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో ఫ్లాట్ల విక్రయంతో భారీ ఆదాయం సమకూరుతుండటంతో ఇతర స్థలాలను కూడా వేలం వేయడానికి హెచ్ఎండిఏ రెడీ అయింది. ఈ నెలలో హెచ్ఎండిఏ కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో 29 ఎకరాల ఫ్లాట్లను ఆన్లైన్ వేలం వేసింది. బిల్డర్ల నుంచి అంచనా కంటే ఎక్కువ స్పందన వచ్చింది. టోల్ బూత్లకు ఎడమవైపు హెచ్ఎండిఏ భూములు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా వేలం వేయడానికి రెడీ అవుతున్నారు. 10 ఏళ్ల క్రితం 70 ఎకరాల భూమిని ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 11 కంపెనీలకు లీజుకు ఇచ్చిన ఒక్క కంపెనీ కూడా ఆ భూమిలో సంస్థలు ఏర్పాటు చేయలేదు. లీజు కాలం ముగిసింది. కంపెనీలు కూడా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలని అనుకోవడం లేదు. మొత్తం భూమి హెచ్ఎండిఏ అధీనంలోకి వచ్చింది. లీజు కాన్సలేషన్ ప్రక్రియ పూర్తి చేసి వేలం వేయనున్నారు. ఈ 70 ఎకరాల వేలం ద్వారా ఎకరాకు 100 కోట్ల రూపాయలు చెల్లించిన మొత్తం 7,000 కోట్ల రూపాయలు వస్తాయని హెచ్ఎండిఏ అంచనా. మార్కెట్ స్పందన మరింత బాగుంటే 8,000 కోట్ల రూపాయలు దాటవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందుకు లీజు సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించారు. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. తెలంగాణను చలి పులి వణికిస్తుండటంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని 17 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉండడం గమనార్హం. మెదక్ జిల్లా శివంపేటలో 8.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ చలి పంజా విసురుతోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది. హైదరాబాద్ నగరాన్ని సైతం చలి వదలడం లేదు. నగర శివారు ప్రాంతమైన శేర్లింగంపల్లిలో ఆదివారం రాత్రి 8.4 డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా జగిత్యాల జిల్లాలో చలి కారణంగా ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. మల్యాల మండలం తాటిపల్లిలో తొంట మల్లవ్వ అనే వృద్ధురాలు చలిమంట కాచుకుంటుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతి చెందింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.